ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. విత్తనం పెట్టిన కాడికెళ్ళి పంట చేతికొచ్చేదాకా రైతన్న చేయాల్సిన ఎన్నో తీర్ల పనుల గురించి సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం కిసాన్ వాణి. ఇంట్లో ఒక వ్యవసాయం గురించే కాదు, వ్యవసాయంతో ముడిపడి ఉన్న కోళ్ల పెంపకం, మేకల గొర్రెల పెంపకం, పాడి పశువుల పెంపకం గురించి కూడా ఎన్నో సలహాలను సూచనలు ఇస్తారు శాస్త్రవేత్తలు. తీగ జాతి కూరగాయలలో పురుగులు, తెగుళ్ల యాజమాన్యం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ ప్రీతం గారు సమాధానాలిస్తారు. రైతన్నలు ఫోన్ చేసిన నంబర్లు 08732295081, మరొక నంబర్ 230081. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా చెప్పండి, అసలు తీగ జాతి కూరగాయలు అంటే ఏ ఏ కూరగాయల జాతులు ఉంటాయి? తీగ జాతి ముఖ్యంగా మనకు సోర, బీర, కాకర, పొట్ల, దోస, కీరదోస, దొండ, తర్వాత మనకు గుమ్మడి, బూడిద గుమ్మడి కూడా తీగ జాతి కూరగాయలు అంట. ఇప్పుడు పందిరి జాతి కూరగాయలు ఏ ఏ కీటకాలు ఆశించి నష్టపడతాయి? ముఖ్యంగా పందిరి జాతి కూరగాయలలో పెంకు పురుగుల సమస్య అధికంగా ఉంటుంది. అదేవిధంగా పేనుబంక, పేను, ఆకు తొలుచు పురుగు. ముఖ్యంగా పెంకు పురుగుల యొక్క పిల్ల పురుగులు దశలో ఉన్నప్పుడు ఆకులను తింటాయి, అదేవిధంగా పూలను కూడా కొరికి తింటాయి. తీవ్రమైన దశలో ఉన్నప్పుడు ఆకులను, పూలను పూర్తిగా తిని నష్టపరుస్తూ ఉంటాయి. మరి ఈ పురుగులు బారి నుంచి సంరక్షించుకోవడానికి ఏం చేయాలంటే, ముఖ్యంగా పంట కోత కోసిన తర్వాత బాగా లోతుగా దుక్కులు చేసుకోవాలి. అదేవిధంగా పంట దశలో, ఎదుగు దశలో ఉన్నప్పుడు మనకు 6 to 7 or 6 to 8 పొద్దునే ఆ రెక్కల పురుగులు చాలా నెమ్మదిగా ఉంటాయి, డల్గా ఉంటాయి. అప్పుడు చేతి ద్వారా ఏరి నాశనం చేసి చంపవచ్చు. అదేవిధంగా మనకు రసాయనిక పురుగు మందులు కూడా ఉన్నాయి. మనకు ప్లితోరా 1.75 ml నీటికి కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇమామెక్టిన్ బెంజోయేట్ 4 గ్రాములు 10 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకుని నివారించుకోవచ్చు. మెటాసిస్టాక్స్ 2 కలిపి పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. తీగ జాతి పంటల్లో కూడా ఈ పేరుబంక సమస్య అనేది సర్వసాధారణంగా వస్తుంటుంది. చిక్కుల్లో కూడా ఈ సమస్య అనేది అధికంగా ఉంటుంది. ఈ పేరుబంక సమస్య అధికంగా ఉన్న చోట వేప నూనె 10,000 ppmది 5 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేస్తే కొంత మంచి ప్రతిఫలం ఉంటుంది. అదేవిధంగా వేప గింజల కషాయం 5% పిచికారి చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేస్తే మంచి లాభసాటిగా ఉండొచ్చు. అదేవిధంగా పొలంలో మనకు నీలిరంగు డబ్బాలు కానీ, నీలిరంగు చాట్లు కానీ, ఆయుధ ముక్కలు కానీ పెట్టి దానికి కొంత గ్రీజు కానీ, అంటే కొంచెం గమ్మి సబ్స్టెన్స్ ఏదైనా జిగురు పూసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. తర్వాత కీటకనాశకాలు కూడా మనకు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా అంతర్వాహిక చర్యల కీటకనాశకాలు ఇమిడాక్లోరోప్రిడ్ 3 ml 10 లీటర్ నీళ్ళు చేసిన మంచి ప్రతిఫలం ఉంటుంది. అసిటామిప్రిడ్ 2 ml 1 లీటర్ కలిపి పిచికారి చేసినా కూడా ఈ పేనుబంకను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ వర్షాకాలంలో ఉన్నట్టయితే ఒక్కోసారి వర్షాలకు కూడా ఈ పేనుబంక అనేది సహజంగా అంతరించుకుంటుంది. దీని సంఖ్య తగ్గడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈ తీగ జాతి ఇంకా పందిరి జాతి కూరగాయలలో కూడా పండు ఈగ సమస్య అనేది బాగుందని చాలా మంది రైతులు అంటూ ఉంటారు. మరి దీని నివారణకు ఎటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి? ముఖ్యంగా ఈ పండు ఈగ అనేది పూత దశలో ఆశిస్తూ ఉంటుంది. ఈ పూల పైన గుడ్లు పెడుతుంది జనరల్ పూత దశలో ఉన్నప్పుడు. అదేవిధంగా పూతే కాకుండా పిందెలోని కూడా చేరి కాయలు కూడా తిని నష్టపరుస్తూ ఉంటుంది. దీని నివారణకు పూత పిందె దశలో ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్ష బుట్టలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మిథైల్ యూజనాల్ మరియు మెలాథయాన్ అనేటువంటి కీటకనాశి 2 కూడా 1:1 నిష్పత్తి, అంటే ఒక పాలు అంటే ఒక పాలు, ఒక 10 ml ద్రావణాన్ని మనము ఎక్కడన్నా చిప్పలలో కానీ లేదా మూతల్లో కానీ పెట్టేసేసి అక్కడక్కడ కనీసం ఎకరానికి ఒక 10 చోట్ల పెట్టేట్లయితే వాటికి ఈగలు అనేది బాగా ఆకర్షించి వచ్చి తిని చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు చేపల మాంసము 5 గ్రాములు 1 ml డైక్లోరోవాస్ కలిపినటువంటి ఆహారాన్ని కూడా విషపు ఆహారంగా మనం పెట్టినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. తర్వాత పంట కోత కోసిన తర్వాత మనం ఖచ్చితంగా లోతుగా దుక్కులు చేసుకున్నట్లయితే ఈ నేలలో ఉన్నటువంటి పురుగు యొక్క దశలు అనేవి కూడా బయటికి వచ్చేసి అవి సూర్యరశ్మికి చనిపోవడం జరుగుతుంది. ఇవి కాకుండా మనకు కొంత అవసరమైన చోట కెమికల్స్ కూడా వాడి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే కోత కోసిన తర్వాత మాత్రమే
మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. తర్వాత స్ప్రే చేసిన తర్వాత ఒక వారం నుంచి 10 రోజుల వరకు కాయలు తెప్పకుండా ఉండేది జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. సార్ ఇంతకుముందు చెప్పిర్రు అంటే పండు ఈగ సమస్య గురించి చెప్పిర్రు. మరి ఇప్పుడు ఆకు తొలుచు పురుగు సమస్య అనేది ఎలా ఉంటుంది, దాని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఈ తీగ జాతి కూరగాయల్లో మనకు తొలి దశ నుంచి కూడా ఈ ఆకు తొలుచు పురుగు అనేది పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. ఈ ఆకు తొలుచు పురుగు అనేది ఆకు కాడ ద్వారా ఆకులోనికి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత ఆకులోని పత్రహరితాన్ని తింటోంది. ముఖ్యంగా ఈ పత్రహరితాన్ని తినడం వల్ల ఏంటంటే మనకు కిరణజన్య సంయోగక్రియ అనేది తక్కువ జరుగుతుంది. సో మనకు పత్రహరితం వల్లనే కిరణజన్యం జరగడం వల్లనే ఆహార ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి దాన్ని అది ఆటంకపరుస్తుంది. దీని వలన ఆకుల మీద తెల్లటి వంకర టింకర దారులు మనకు కనిపిస్తుంటాయి. అయితే ఈ పురుగు నివారణకు గాను రసాయనిక పురుగు మందులు చాలా ఉన్నాయి మనకు. ముఖ్యంగా వేప నూనె 10,000 ppm 5 ml 1 లీటర్ నీటికి, లేదా 5% వేప గింజల కషాయం కానీ స్ప్రే చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. అదేవిధంగా రసాయనిక మందుల్లో ప్రోఫెనఫాస్ 2 ml 1 లీటర్ నీటికి, లేదా ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. ఇమామెక్టిన్ బెంజోయేట్ 4 గ్రాములు 10 లీటర్ నీళ్ళు కలిపి పిచికారి చేసినా కూడా ఈ ఆకు తొలుచు పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే మనకు ఒక పురుగు మందు స్ప్రే చేసిన తర్వాత వారం రోజుల తర్వాత వేరొక పురుగు మందుని మార్చి స్ప్రే చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుందని చెప్పవచ్చు. ఈ తీగ జాతి కూరగాయలలో అక్కడక్కడ ఎర్ర నల్లి సమస్య అనేది కూడా వస్తూ ఉంటుంది. మరి దీని నివారణకు ఏం చేయాలంటారు? ముఖ్యంగా ఈ ఎర్రనల్లి అనేది కూడా చాలా చిన్న పరిమాణం ఉంటుంది. మనకు కంటికి కనిపించే చిన్న పరిమాణంలో ఉంటుంది. వీటికి 4 జతల కాళ్ళు ఉంటాయి. ఇవి ఆకులను ఆశించి రసాన్ని పీల్చడం వలన ఆకులు పాలిపోయినట్లుగా తయారవుతాయి. అదేవిధంగా ఇవి ఆకుల అడుగు భాగాన ఇటుక పొడి చల్లినట్లుగా ఎర్రటి బూజుతో నిండి ఉంటాయి. ఈ పురుగు ఆశించిన భాగాలను కత్తిరించి నాశనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు కానుగ నూనె 1 లీటర్ నీటికి 5 నుంచి 8 ml స్ప్రే చేసి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక వ్యవసాయ రసాయనాల విషయానికి వస్తే డైకోఫాల్ కెల్తేన్ 5 ml 1 లీటర్ నీటికి, లేదా అబామెక్టిన్ 6 ml 1 లీటర్ నీటికి, లేదా ప్రోపిగేట్ 1 ml 1 లీటర్ కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు. ఇందాక చెప్పినట్లుగా ఒక స్ప్రే చేసిన తర్వాత అదే మందు కాకుండా మార్చి స్ప్రే చేసినట్లయితే ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది పెరగకుండా ఉంటుంది. మరి ఈ తీగ జాతి కూరగాయలలో అసలు ఎసుంటి తెగుళ్ళు వస్తాయి అంటారు? ముఖ్యంగా తీగ జాతి కూరగాయల్లో ప్రధానంగా మనకు బూజు తెగులు అనేది ఒకటి ఉంటుంది. తర్వాత చల్లని వాతావరణం ఉన్నప్పుడు బూడి తెగులు ఎక్కువ ఆశిస్తుంటుంది. వెర్రి తెగులు అనేది కూడా ప్రధానమైన సమస్యగా చెప్పుకోవచ్చు. మొజాయిక్ అనేది కూడా ప్రధానమైన సమస్య. పక్షి కన్ను తెగులు, ఆకుమచ్చ తెగులు, వేరుగుళ్ళు తెగులు కూడా ఆశిస్తూ ఉంటుంటాయి. ఇవి ప్రధానంగా ఎక్కువగా ఆశించి నష్టం చేసేటువంటి తెగులు. మరి ఇప్పుడు ఈ తెగుళ్లలో ముఖ్యంగా బూజు తెగులు మరియు బూడిద తెగులు నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఒక మాదిరి వర్షంతో కూడిన చల్లని వాతావరణంలో ఈ బూజు తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. మొదట లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ కలిసినటువంటి మొజాయిక్ వల్లే కనిపిస్తూ ఉంటుంది. తొలి దశలో ఆకులు పై భాగాన పసుపు రంగు మచ్చలు, అదే కింది భాగాన చూసుకున్నట్లయితే ఊదా రంగు మచ్చలు కనిపిస్తుంటాయి. బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. తర్వాత ఆకులు పండుబారి ఎండిపోతాయి. ఇవి ముఖ్యంగా ఈ బూజు తెగులు లక్షణాలను చెప్పుకోవచ్చు. ఈ బూజు తెగులు నివారణకు గాను రిడోమిల్ MZ 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు, లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు 1 లీటర్ కలిపి పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు బూడి తెగులు విషయానికి వస్తే ఆకులపై ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడతాయి. తర్వాత తెల్లని పొడి వంటి పదార్థం ఏర్పడుతుంది. దీనివలన ఆకులు పండుబారి ఎండిపోతాయి. లేత ఆకుల కన్నా దాదాపు 20 రోజుల వయసు ఉన్నటువంటి ఆకుల మీద ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఈ బూడి తెగులు నివారణకు గాను ట్రైడిమార్ఫ్ 1 ml లేదా డైనోక్యాప్ 1 ml వారం వ్యవధిలో లేదా 10 రోజుల వ్యవధిలో మార్చి పిచికారి చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. అదేవిధంగా కెరాథేన్ 1 ml 1 లీటర్ నీటికి, క్లోరోథాలోనిల్ 2 గ్రాముల 1 లీటర్ నీటికి, లేదా మైకోబెటానిల్ 1 గ్రాము 1 లీటర్ కలిపి పిచికారి చేసినా కూడా ఈ బూడి తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి పక్షి కన్ను తెగులు నివారణకు ఏం చేయాలంటారు? ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఆకుల మీద, కాయల మీద గుండ్రటి చిన్న మచ్చలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆ దశలో ఆశించినట్టయితే పింద దశలో కూడా అది రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తెగులును గమనించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ 3 గ్రాములు 1 లీటర్ కలిపి పిచికారి చేసుకోవచ్చు, లేదా క్లోరోథాలోనిల్ 2 గ్రాములు, లేదా హెగ్జాకోనోజెల్ 2 ml 1 లీటర్ కలిపి పిచికారి చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. అయితే ఒక
తెగులు మందు పిచికారీ చేసిన తర్వాత కనీసం 10 రోజులు వ్యవధితో మార్చి పిచికారీ చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. ఫ్యూజేరియం వేరుకుళ్ళు తెగుళ్ళ నివారణకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి చెప్పండి. ముఖ్యంగా ఇది ఎండు తెగులు అని కూడా అంటారండమ్మా దీన్ని. ఈ తెగులు సోకిన తీగలు వడలిపోతాయి, అకస్మాత్తుగా ఎండిపోతుంటాయి, తర్వాత ఆకులు వాడిపోతాయి. అయితే దీని కారకమైన శిలీంధ్రం అనేది భూమిలో ఉండి వ్యాపింపజేస్తూ ఉంటుంది. ఈ తెగులు నివారణకు బోడో మిశ్రమం 1% బోడో మిశ్రమం, ముఖ్యంగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 1 కిలో సున్నం, 1 కిలో మైలుతుత్తం అనేది కలుపుకొని 100 లీటర్ నీటిలో కలుపుకున్నట్లయితే దాన్ని 1% బోడో మిశ్రమం అంటాం. దీన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది. లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ కారకమైన శిలీంధ్రం భూమిలో ఉంటుంది కాబట్టి ఆ మందు ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల బాగా తడిచే విధంగా పోయాల్సి ఉంటుంది. 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు కనుక మనము ఈ మొక్క మొదల దగ్గర పిచికారీ చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. అయితే ఈ శిలీంధ్రం భూమిలో ఉంటుంది కాబట్టి మనం పంట మార్పిడి విధానం అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఆఖరి దిక్కులో వేపపిండి 250 కిలోలు ఎకరానికి వేసి కలిదున్నా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. పంట కోసిన తర్వాత ట్రైకోడర్మా విరిడే అనే కల్చర్ని భూమిలో పాదుల దగ్గర వేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. ఈ తీగ జాతి కూరగాయలలో ప్రధానంగా ఎండాకాలంలో వచ్చే సమస్య వెర్రి తెగులు. దీని నివారణకి ఏం చేయాలంటారు? ముఖ్యంగా ఈ వెర్రి తెగులు అనేది అన్ని బీర, సోర, కాకర ఆల్మోస్ట్ అన్ని తీగజాతి కూరగాయలు వస్తుంటుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకుల యొక్క ఈనెల మధ్య మందంగా చారలు ఏర్పడతాయి, పెలుసుగా మారి గిడసబారిపోతాయి. తీవ్ర దశలో ఉన్నప్పుడు పూత రాలిపోతుంది, అదేవిధంగా పిందె కూడా ఆగిపోతుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఈ తెగులు నివారణకు గాను తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పీకి నాశనం చేయాల్సి ఉంటుంది. ఈ తెగులు అనేది ఒక పేనుబంక, అంటే ఒక రసం పీల్చే పురుగులు పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ తెగులు అనేది ఒక మొక్క నుంచి మరొక మొక్కకు వ్యాపింపకుండా ఈ పేనుబంకను నివారించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పేనుబంకను నివారించడానికి అంతర్వాహిక చర్యల కీటకనాశకాలు చాలా ఉన్నాయి మనకు. అందులో ముఖ్యంగా మనకు ఇమిడాక్లోరోపిరిడ్ 10 లీటర్లకి 3 ml కలిపి పిచికారీ చేసుకోవడం, లేదా అసిటామిప్రిడ్ 2 ml 1 లీటర్ కలిపి పిచికారీ చేసుకోవడం, లేదా మెటాసిస్టాక్స్ 2 ml 1 లీటర్ కలిపి పిచికారీ చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. ఈ కీర దోసలో ఆకుపచ్చ తెగులు సమస్య ఎక్కువ ఉంటుంది కదా, మరి దీని నివారణకు ఏ మందును స్ప్రే చేయాలంటారు? ముఖ్యంగా ఆకుల మీద చిన్న గుండ్రటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అవి కణజాల క్షయం జరగడం వల్ల ఆ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ తెగులు నివారణకు గాను ప్రాపికోనోజోల్ టిల్ట్ అంటాం 1 ml 1 లీటర్ నీటికి, లేదా కార్బెండజిమ్ 1 గ్రామ్ 1 లీటర్ నీటికి, లేదా డైక్వెనజోల్ లేదా ఇంకొకటి సాఫ్ అంటే కార్బెండైజిమ్ మరియు మ్యాంకోజెబ్ 2 ఉంటాయి. 2 గ్రాములు 1 లీటర్ కలిపి పిచికారీ చేసినా కూడా మనం ఈ మచ్చ తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. ఇప్పుడు ఈ కూరగాయలకే కాకుండా నేలలో కూడా నులి పురుగుల సమస్య అనేది ఉంటది. మరి అసుంటప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఈ నులి పురుగుల సమస్య అధికంగా ఉన్న చోట కార్బోసల్ఫాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. తీగ జాతి పంటలపై గంధకం సంబంధిత పురుగు తెగుళ్ళ మందులు వాడరాదంటారు కదా, మరి ఇది నిజమే అంటారా? ముఖ్యంగా ఏంటంటే ఈ సల్ఫర్ ఫంగిసైడ్స్ ఏవైతే ఉంటాయో అది యాక్చువల్గా బూడి తెగులకు బాగా పనిచేస్తాయి. కానీ ఈ తీగ జాతి కూరగాయల్లో మనకు ఉష్ణోగ్రతలు కనుక 30 డిగ్రీల టెంపరేచర్ దాటినప్పుడు ముఖ్యంగా ఈ సల్ఫర్ ఫంగిసైడ్స్ ఏవైతే ఉన్నాయో సల్ఫర్ ఇన్సెక్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ స్ప్రే చేసినప్పుడు ఆకులంతా కూడా మాడిపోవడానికి అవకాశం ఉందండి. అందుకే ముఖ్యంగా ఈ తీగ జాతి కూరగాయల్లో సల్ఫర్ ఫంగిసైడ్స్ అనేవి బ్యాన్ చేశారు. మిగతా అన్నిటిలో అన్ని పంటల మీద సల్ఫర్ మనము చేసుకోవచ్చు, కాబట్టి ఎక్స్పెషల్ తీగ జాతి కూరగాయలు మాత్రమే ఈ గంధకం ధాతు శిలీంద్రనాశకాలు ఏవి కూడా పిచికారీ చేయకూడదని. మరి ఈ తీగ జాతి కూరగాయలలో సస్య రక్షణ చర్యలు అనేటివి ఎవి తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఎండాకాలంలో బాగా లోతుగా దుక్కులు చేసుకోవడం వల్ల ఈ నేలలో ఉన్నటువంటి కీటకాలు అనేవి బయటికి వస్తాయి. దానివల్ల వాటిని కాకులు కానీ పక్షులు కానీ లేదా ఇతర కొంగలు కూడా వాటిని తిని నష్టం చేస్తాయి. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఏదైనా ఫిజేరియం విల్ట్ అన్నాం కదా, ఆ సమస్య నుంచి అధిగమించడానికి పంట మార్పిడి విధానం అనేది ప్రధానంగా చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా వరితో కనుక పంట మార్పిడి చేసినట్లయితే ఈ సమస్య అనేది ఉండదు. అదేవిధంగా పండు ఈగ అనేది మనకు ప్రధాన సమస్య కాబట్టి ఈ పండు ఈగ సమస్యను అధిగమించడానికి ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్ష బుట్టలు అమర్చుకోవాల్సి ఉంటుంది.
తర్వాత కొన్ని రకాల పెంకు పురుగులు లేదా మిడతలు కానీ లేకపోతే ఆకుతొలిచే పురుగులు కూడా ఈ కలుపుని ఎక్కువగా ఉంటాయి. సో వాటిని నుంచి అధిగమించుకోవడానికి కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు కలుపును నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు నేలలో ఉన్నటువంటి శిలీంధ్రాల నుంచి సంరక్షించుకోవడానికి విత్తన శుద్ధి విధిగా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 100 గ్రాముల విత్తనానికి ట్రైకోడర్మా విరిడే 2 గ్రాముల చొప్పున వాడి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. అదేవిధంగా కొన్ని లెపిడాప్టెరన్ పెస్ట్ మన లద్దె పురుగులను నివారించడానికి అల్లిక రేఖల పురుగుల మొక్కకు 2 చొప్పున విడుదల చేసినా కూడా అవి పరాన్నజీవులుగా ఉపయోగపడతాయి. పెరుగుదల దశలో ఉన్నప్పుడు నుంచి పూత వచ్చే వరకు కూడా 5% వేప గింజల కషాయం కానీ వేప నూనె కానీ స్ప్రే చేసినా కూడా ఒక 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. అంటే ఈ కీటకాలు వచ్చి మనకు ఈ ఆకులని తినకుండా ఉంటాయి. అదేవిధంగా పెంకుపురుగు నివారణకు గాను క్లోరిపైరిఫాస్ 2 ml 1 లీటర్ పిచికారి చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. ఇక బూడి తెగులు నివారణకు గాను డైనోక్యాప్ 1 ml 1 లీటర్ పిచికారి చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యంగా వీటిని ఈ బూడి తెగులు వచ్చినప్పుడు ఒకసారి స్ప్రే చేయడం కాదు, ఒక 10 రోజుల వ్యవధితో 2-3 సార్లు పిచికారి చేస్తే మంచి ప్రతిఫలం ఉంటుంది. ఇందాక చెప్పినట్టు నులిపురుగు నివారణకు గాను కార్బోసల్ఫాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. లాస్ట్గా చెప్పుకున్నది మనము ఈ గంధకం సంబంధిత మందుల్ని పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ ముఖ్యంగా 30 degrees టెంపరేచర్ 30 degrees సెంటీగ్రేడ్ కంటే అధికంగా ఉష్ణోగ్రత అసలు వాడరాదు. మనకు ఆల్టర్నేటివ్ మందులు ఉన్నాయి. సో అందుకని గంధకం మందులు మిగతా అన్నిటి మీద స్ప్రే చేసుకోవచ్చు, కానీ ఈ తీగ జాతి పురుగులు మాత్రం నిషిద్ధం. తీగజాతి కూరగాయలలో పురుగులు తెగుల యాజమాన్యం గురించి ఎన్నో విషయాలు చెప్పిర్రు. మరి రైతన్నలు కూడా ఈ విషయాలన్నీ గమనించి సాగు అనేది మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.